హలో గైస్ వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. బరూటో లాస్ట్ చాప్టర్లో బరూటో హోకాగేతో మాట్లాడుతుంటాడు. మరో పక్క కవాకి బరూటో లొకేషన్ని తెలుసుకొని తన కోసం వెళ్తుంటాడు. అది బరూటోకి తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జూరా అండ్ హిడారి నరుటో కోసం కొనహానా విలేజ్కి వస్తారు. జూరా బీజు చక్రాన్ని సెన్స్ చేసి లొకేషన్ని తెలుసుకుంటాడు. కానీ అక్కడ నరుటో కాదు హిమవరి ఉంటుంది. అది చూసి జూరా షాక్ అవుతాడు. అక్కడితో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. బరూటో చాప్టర్ 9 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతలోనే షికాయి టీము అక్కడికి చేరుకుంటుంది. జూరా అంటాడు, మేము నరుటోని చేసేస్తున్నామని అనుకున్నాం. కానీ మేము నరుటో బదులుగా ఈ అమ్మాయిని చూసి సర్ప్రైజ్ అయ్యాము. అప్పుడు పక్కనే ఉన్న షికడై సెన్సార్ యూనిట్తో కనెక్ట్ అయ్యి మాట్లాడుతుంటాడు. ఇక్కడ మాట్లాడుతుంది షికడై టీము. ఇద్దరు వ్యక్తులు కోనహానా విలేజ్లోకి ఎంటర్ అయ్యారు. అలాగే మాస్టర్ సాస్కే ఇక్కడ లేడు. తొందరగా మాకు బ్యాకప్ని పంపిస్తారని అంటాడు. దాని తరువాత షికడై జూరాతో ఎందుకు మీరు ఈ ప్లేస్కి వచ్చారు? దేనికోసమైనా వెతుకుతున్నారా? అప్పుడు జూరా, నువ్వు షికడై అలాగే కరెంట్ ఉగాగే కొడుకు కదా అని అంటాడు. అవును, అయితే ఏంటి? మా నాన్నకి చెప్పడానికి నీ దగ్గర మెసేజ్ ఉందా? లేదా దేనికోసమైనా వచ్చారా అని షికడై జూరాతో అంటాడు. అప్పుడు జూరా, మేము ఇక్కడికి వచ్చింది సెవెంత్ హోకాగే అయిన నరుటో కోసం. మేము నరుటో ఉజుమాకిని వెతుక్కుంటూ వచ్చాము. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే నరుటో బదులుగా ఈ అమ్మాయిని చూసి మేము కూడా సర్ప్రైజ్ అయ్యాము అని అంటాడు. అప్పుడు ఇనోజును సెవెంత్ హోకాగే ఇక్కడ ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ముందే సెవెంత్ హోకాగే చనిపోయాడా అని చెప్పేలోపు పక్కనే ఉన్న షికడై ఇనోజిన్‌ని ఆపి వాళ్ళకి ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు జూరా, చూస్తుంటే నరుటో ఈ విలేజ్‌లో ఎక్కడా లేనట్టున్నాడు. అయితే నైన్ టైల్స్ చక్ర కేవలం ఆ అమ్మాయి నుండే వస్తుందా అని అంటాడు. అది విన్న షికడై టీము షాక్ అయ్యి, నైన్ టైల్ ఫాక్సా? అతను దేని గురించి మాట్లాడుతున్నాడు? అతను చూస్తుంటే విలన్‌లాగా ఉన్నాడు అని అనుకుంటారు. అప్పుడు షికడై, హే నువ్వు ఎవరో చెప్తావా? అలాగే నైన్ టైల్ ఫాక్స్‌కి హిమవరితో ఏం పని ఉంది అని అడుగుతాడు. అప్పుడు జూరా, నువ్వడిగిన క్వెషన్‌కి నాకు కూడా ఆన్సర్ తెలియదు. ఈ ప్రపంచం ఒకదాని తర్వాత ఒక ప్రశ్న వేస్తూనే ఉంటుంది. కానీ అలాంటి ప్రపంచం అంటేనే నాకు ఇష్టం అని సడెన్‌గా వాళ్ళ మీద జూరా అటాక్ చేస్తాడు. సాస్కెని ట్రీలా ఎలా మార్చేశాడో అలాగే హిమవరిని కూడా ట్రీలా మార్చేద్దామని అనుకుంటాడు. కానీ పక్కనే ఉన్న షిగడై షాడో పారాలిసిస్ జుట్సుని యూజ్ చేసి ఆ ట్రీని ఆపేస్తాడు. అప్పుడు ఇనోజిన్ ఒక ఫ్రాగ్‌ని డ్రా చేసి హిమవరిని కాపాడతాడు. అప్పుడు జూరా, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ ఎంత అద్భుతంగా ఉంది. అది కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా అని మీ టీమ్ వర్క్‌కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నా. మా టార్గెట్ వచ్చి హిమవరి ఒకటే. మాకు మీ మీద ఏం కోపం లేదు. అలాగని శత్రుత్వం కూడా లేదు. అయితే మీరు హిమవరిని మా నుంచి కాపాడాలని ప్రయత్నిస్తే మీ మీద అటాక్ చేయడం తప్ప మాకు ఇంకో దారి లేదా అని జూరా షికడై టీమ్‌తో అంటాడు. అప్పుడు షికమారు, నువ్వు బాగానే ఉన్నావా షికడై రిపోర్ట్ చెయ్యి అని అంటాడు. ఎనిమీ టార్గెట్ వచ్చి హిమవరి అంట. మాకు రీజన్ క్లియర్‌గా తెలీదు. కానీ రీజన్ నైన్ టైల్ ఫాక్స్‌కి సంబంధించింది అని అంటాడు. అది విని శివకుమార్ షాక్ అయ్యి, ఏంటి అని అంటాడు. పక్కన ఉన్న హిమవరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఎందుకు వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారని అనుకుంటుంది. మరో పక్క డెల్టా కింద పడి ఉన్న కవాకిని లేపుతుంది. కానీ లేవడు. ఇంకో పక్క ఆమడో జురాని చూసి అతను ఎవరు అని అనుకుంటాడు. అలాగే మరో పక్క బరూటో అండ్ కోజీ కోసిన్ ఒక హైడౌట్‌లో ఉంటారు. బరూటో వాళ్ళు మూవ్ వేశారు. ఎక్కడ కొనహానా విలేజ్‌లోనా? అవును, ఫ్లయింగ్ జుట్సుని యూజ్ చేసి వెళ్ళు అని కోజీ బరూటోతో అంటాడు. దాని తర్వాత షికడై జురోతో నేను ఒక విషయం అడగొచ్చా అని అడుగుతాడు. నువ్వు ఇక్కడికి నరుటోని ఫాలో అవుతూ వచ్చావని చెప్పావు కదా! కానీ ఇప్పుడు మీరు హిమవరిని టార్గెట్ ఎందుకు చేశారు అని అడుగుతాడు. అప్పుడు జురా, ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే మేము నైన్ టైల్ ఫాక్స్‌ని ఫాలో అవుతూ వచ్చాము. ఆ నైన్ టైల్ చక్ర హిమవరిలో సెన్స్ చేశాము అని అంటాడు. అది విన్న షిగమారు షాక్ అయ్యి, నేను నైన్ టైల్ ఫాక్స్ చనిపోయింది అని అనుకున్నా అని అనుకుంటాడు. అలాగే హిమవరి నైన్ టైల్ ఫాక్స్ చక్రానా అని షాక్ అవుతుంది. పక్కనే ఉన్న చోచో, రిలాక్స్ హిమవరి, వాళ్ళు ఏదో పొరపాటున నీకోసం వచ్చారులే అని అంటుంది. అప్పుడు జూరా, నేను ముందే చెప్పానుగా మేము కూడా సర్ప్రైజ్ అయ్యామని. హిమవరిలో నైన్ టైల్ చక్ర ఎలా వచ్చిందో మేము కనుక్కోవాలి. హిమవరిని డివోరింగ్ చేయడం వల్ల ఆన్సర్ తెలుస్తుంది అని అంటాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. మరోపక్క హోకాగే షికమారు డెల్టాతో తొందరగా వెళ్ళు, ఎనిమీస్ కరెంట్ లొకేషన్ వచ్చి సెక్టార్ డి నార్త్ వెస్ట్ అని చెప్తాడు. అప్పుడు ఫ్రాగ్ వచ్చి షికమారు నీ వెనకలే ఉన్నా కానీ తిరిగి చూడొద్దు, బొరూటో కొనహానా విలేజ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇనోతో లింకప్ చెయ్యి అని అంటుంది. ఇంకో పక్క కవాకి లేస్తాడు. నన్ను ఇలా బాధపెట్టొద్దు. నీకు ఏమన్నా అయితే నేను ఏడాని ఎలా పే చేయాలి అని డెల్టా అంటుంది. అప్పుడు కవాకి, నన్ను విసిగించడం ఆపేస్తావా? నాకు ఆల్మోస్ట్ ఫుల్‌గా హీల్ అయిపోయింది. డెల్టా, నీకు ఈ లిమిట్‌లెస్ రీజనరేటివ్స్ అబిలిటీస్ ఉన్నందున నీకు కంప్లీట్‌గా హీల్ అయిపోయింది. అయితే రెక్లెస్‌గా ఉండాలని అర్థం కాదు. వాళ్ళు సెక్టార్ డి నార్త్ వెస్ట్‌లో ఉన్నారు, వెళ్దాం పద. డెల్టా ఆగు. ఒక అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఇక్కడికి వస్తున్నాడు. అది ఎవరో కాదు, బరూటో. అది మొమోచికి జుట్సునే, దాంట్లో ఏ మిస్టేక్ లేదు. అది వాళ్ళే అని బరూటో అనుకుంటాడు. అప్పుడు షికమారు బరూటోతో సెన్సార్ యూనిట్ హెల్ప్‌తో మాట్లాడుతుంటాడు. బరూటో, వినపడుతుందా? ముందులాగే సెపరేట్ లైన్ నుంచి మాట్లాడుకుంటున్నాం. బరూటో, వినపడుతుంది. వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నరుటోని వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల హిమవరిని టార్గెట్ చేశారు. చూస్తుంటే నైన్ టైల్ చాకురా ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉంది. బరూటో, నీకు ఏమైనా దీని గురించి తెలుసా?
ఐడియా ఏమైనా ఉందా అని షికమారు అడుగుతాడు. అప్పుడు కవాకి అక్కడికి వస్తాడు. బరూటో కొనహానా విలేజ్‌లోకి ఎంటర్ అయ్యాడు అని కవాకి రిపోర్ట్ చేస్తాడు. అలాగే బహుశా తన చక్రాన్ని కూడా కంప్లీట్‌గా ఎరేజ్ చేసినట్టున్నాడు అని చెప్తాడు. గ్రేట్ గేట్ దగ్గర ఎక్కడైతే జొనిన్ మర్డర్ చేశారో అక్కడ ఉన్నామని అంటాడు. బరూటో కొనహానా విలేజ్‌లోకి ఎందుకు ఎంటర్ అయ్యావు? అలాగే ఆ 2 మాన్స్టర్స్ నీ ఫ్రెండ్సా అని కవాకి అప్పుడు బరూటో హోకాగే నాకు కొంత సమయం కావాలి. కవాకి నా దగ్గరే ఉన్నాడు. బరూటో కొనహామా విలేజ్‌లో ఎనిమీస్ అటాక్ చేస్తున్నప్పుడు నీకు ఇక్కడ ఏం పని? అలాగే నువ్వు కొనహామా విలేజ్‌కి ఎనిమీవి అని కవాకి బరూటోతో అంటాడు. ఇక చాలు ఆపు కవాకి. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని డీల్ చేయడం మన హైయెస్ట్ ప్రయారిటీ. నువ్వు కూడా రావాలి అంటే నాతో పాటు రా అని బరూటో అంటాడు. అప్పుడు కవాకి నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా అని బరూటో మీద రాడ్స్‌తో అటాక్ చేస్తాడు. కానీ ఈజీగా బరూటో ఎస్కేప్ అవుతాడు. అది చూసి షాక్ అయ్యి మళ్ళీ రాడ్స్‌తో అలాగే తన దగ్గరకు వెళ్లి అటాక్ చేస్తాడు. కానీ బరూటో ఎస్కేప్ అయ్యి కవాకిని ఒక అటాక్‌తో డిఫీట్ చేస్తాడు. చూస్తుంటే బాధగా ఉంది. నువ్వు ట్రైనింగ్ ఏం తీసుకోలేదా అని బరూటో అంటాడు. అప్పుడు డెల్టా నువ్వెంత వరకు ట్రైన్ అయ్యావు అని అడుగుతుంది. దాని తర్వాత కవాకి అలాగే బరూటోకి ఆర్మర్ రెజొనేట్ అవుతుంది. అప్పుడు బరూటో మెడ మీద ఉన్న ఫ్రాగ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నీ నుంచి డిస్టెన్స్ పెట్టుకో లేదంటే ఆ కార్మ కంట్రోల్‌లో ఉండదు అని అంటుంది. బరూటో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బరూటో ఆ కార్మాని కంట్రోల్ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడని కవాకికి అర్థమవుతుంది. తరువాత ఈనోజిన్ ఒక బర్డీని డ్రా చేసి హిమవారిని వాళ్ళ నుంచి దూరంగా తీసుకెళ్తాడు. మరోపక్క షిగడై జురా మీద షాడో పారాలిసిస్ జుట్సుని యూజ్ చేసి అతన్ని కదలకుండా చేస్తాడు. హే ఎక్కడ చూస్తున్నావు? నువ్వు ఫైట్ చేయాల్సింది అతనితో కాదు మాతో అని అంటాడు. అప్పుడు జూరా దట్స్ టూ బ్యాడ్ అని షాడో పారాలిసిస్ జుట్సు నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు జూరా ఒక టెయిల్ బేస్ బాంబ్ని రిలీజ్ చేస్తాడు. కానీ దాని నుంచి షిగడై టీము తప్పించుకుంటుంది. అప్పుడు ఆ శబ్దం విని శారదాదారులో తొందరగా వెళ్దాం పద. హిమవారి అలాగే ప్రతి ఒక్కరూ బాగానే ఉన్నారని అనుకుంటుంది. ఈనోజిన్ నాకు అలాగే చోచీకి లిఫ్ట్ కావాలి అని షికడై అంటాడు. హిమవారి నన్ను గట్టిగా పట్టుకో అని ఈనోజిన్ షికడై అలాగే చోచీని బర్డ్స్ లెగ్స్తో వాళ్ళని తీసుకువెళ్తాడు. అప్పుడు ఎడారి వాళ్ళు మన దగ్గర నుంచి తప్పించుకున్నారు. నీకు ఓకేనా జురా? అప్పుడు జురా మన మెయిన్ టార్గెట్ హిమవారి. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు చేయాల్సింది ఆమెను మనకు హ్యాండ్ ఓవర్ చేయడమే. కానీ వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టి చివరి వరకు ఆమెను కాపాడాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు అని అంటాడు. అప్పుడు హిడారి వాళ్ళు ఉత్త ఫూల్స్ లాగా ఉన్నట్టున్నారు. వాళ్ళని చూస్తుంటే అంత తెలివైన వాళ్ళలాగా లేరే అని అంటాడు. అప్పుడు జూరా అది నిజం కాదు. ఏవో గతంలో జరిగిన సంఘటనలు వారిని నడిపిస్తున్నట్టున్నాయి అని అంటాడు. తర్వాత చిగడాయి కొంచెంలో మన ప్రాణాలు పోయేవి. ఆ టెయిల్ బేస్ బాంబ్ గనక మనకి తగిలి ఉంటే మన బాడీలో ఒక పార్ట్ కూడా మిగిలి ఉండేది కాదు. కానీ హిమవారి మనతో ఉన్నంత వరకు వాళ్ళు మన మీద అటాక్ మళ్ళీ చేయరు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారో చూద్దామా అని అంటాడు. అప్పుడు ఈనోజిన్ ఎలాగైనా మనము విలేజ్ నుంచి బయటకు వెళ్దామా? అదిగడే బాగా ఆలోచించావు. మనం వాళ్ళని విలేజ్‌కి దూరంగా తీసుకెళ్దాం. దాని తరువాత యూనోజిన్ నన్ను ఒంటరిగా ఒక ప్లేస్‌లో దించేయి అని అంటాడు. అప్పుడు హిమవరి వాళ్ళ నుంచి నా అంతట నేను ఎస్కేప్ అవుతాను అని అంటుంది. ఆగు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? మేము ఆ పని చేయలేము అని ఈనోజిన్ హిమవరితో అంటాడు. అప్పుడు శిఖడై వాళ్ళు నిన్ను పట్టుకోవడం తప్ప వాళ్ళకి ఇంకో దారి లేదు. అది నీకు కూడా బాగా తెలుసు అని అంటాడు. అప్పుడు ఆ హిమవారి కానీ ఇది మీకోసమే చేస్తున్నా. వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళతో మీరు ఫైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అనే లోపు హిమవారికి ఎవరో పిలుస్తున్నప్పుడు అనిపిస్తుంది. అప్పుడు హిమవారి ఎక్కడ? నేను నమ్మలేకపోతున్నాను. ఆ నైన్‌టైల్ ఫాక్స్ నా ప్రెజెన్స్‌ని తెలుసుకుంది అని అంటుంది. తరువాత నైన్‌టైల్ ఫాక్స్ తనలో నుంచి బయటికి వచ్చి హే చిన్నపిల్ల నేను ఎవరో నీకు తెలుసా? ఆ! తెలుసు. నువ్వు నైన్‌టైల్ ఫాక్స్‌వే కదా అని ఆ హిమవారి అంటుంది. దాంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.